ఓం. 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 గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూ. I remember a fellow woman student who was afflicted with this most painful silence and shyness. She was a few years older and further on than myself, so I came very little in contact with her. But I never saw her speak to anybody, and if any professor or doctor looked at her, even she would blush and look away and never answer. అంటే ఈవిడతో పాటు చదువుకున్నటువంటి ఒక ఒక ఆవిడ గురించి చెప్తున్నారు. ఈవిడ అంటే చాలా సైలెంట్ గా ఉంటారట, చాలా సైలెంట్ గా, ఇంకా సిగ్గుపడే తత్వం. అయితే ఈవిడ కంటే కొంచెం పెద్ద ఆవిడ, అంటే సీనియర్ అయి ఉంటారు. దాని వలన ఈవిడతో పెద్ద కాంటాక్ట్ నాకు లేకపోయింది. కానీ ఈ ఆవిడ మాట్లాడటం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఎవరితోనూ మాట్లాడేవాళ్ళు కాదు. ప్రొఫెసర్స్ తో కానీ డాక్టర్స్ తో కానీ ఎక్కడ ఎవరన్నా ఒకవేళ ఈవిడ వైపు చూసినా ఫేస్ అంతా కూడా రెడ్ గా వచ్చేసి పక్క తల తిప్పేసుకుంటూ ఉండేది. ఆన్సర్ అయితే ఎప్పుడు చెప్పేది కాదు అని చెప్తారు. షీ వాజ్ ఏ స్టాండింగ్ జోక్ ఎట్ కాలేజ్. హౌ షివర్ ప్లక్డ్ అప్ ఎనఫ్ కరేజ్ టు ఆన్సర్ ది ఎగ్జామినర్స్ ఐ డోంట్ నో. అంటే అసలు ఈవిడ ఎలా ఉంటుంది అనేది కాలేజ్ మొత్తానికి ఆశ్చర్యం, అంత సైలెంట్ గా ఉండడం అనేది. అయితే ఈ ధైర్యాన్ని మాత్రం ఆవిడ, ఈ భయాన్ని పోగొట్టుకోలేకపోయారు ఆవిడ. ప్లక్డ్ అప్ ఎనఫ్ కరేజ్ టు ఆన్సర్ అంటే ఆవిడకి ఎగ్జామినర్స్ ఓరల్ ఎగ్జామ్స్ పెడతారు కదా మెడికల్ స్టూడెంట్స్ కి, అప్పుడు మాత్రం ఈవిడ ఎలా ఆన్సర్ చెప్పడానికి ధైర్యం తెచ్చుకునేదో నాకైతే తెలీదు అని చెప్పారు ఆవిడ. ద లెజెండ్ వెంట్ దట్ షీ నెవర్ సెడ్ వన్ వర్డ్ టు ఎనీ ఆఫ్ ద స్టూడెంట్స్ షీ వాజ్ విత్ ఫర్ ది హోల్ 5 years ఆఫ్ హర్ కోర్స్. 5 ఏళ్ల కోర్స్ లో ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా పక్కన స్టూడెంట్స్ తో మాట్లాడలేదు ఈవిడ. అండ్ హౌఎవర్ షీ మేనేజ్డ్ టు గెట్ ఆన్ యాజ్ ఏ మెడికల్ ఉమెన్ ఇన్ ప్రాక్టీస్ ఐ కెనాట్ ఇమాజిన్. అంటే ఇంతలాగా సైలెంట్ గా ఉన్నవాడు అసలు డాక్టర్ గా ప్రాక్టీస్ లో ఎలాగా మూవ్ ఆన్ గెట్ ఆన్ అవుతుందో చూడాలి, ఊహించుకోలేకపోతున్నానని చెప్తున్నారు. Then there was that little boy of 4, whose medical story I have told already in these pages, who had been treated for 6 months at the clinic of a well-known children's specialist with gallipots of cod liver oil and malt without any appreciable effect on his nerves, his weight, or his unresolved pneumonia following on scarlet fever and diphtheria. ఇంకో 4 years బాబు గురించి చెప్తున్నారు ఈవిడ. ఆ బాబు చిన్నప్పుడు 6 months దాకా, అంటే 6 months 6 నెలల పాటు చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర అవి ఇవి ట్రీట్మెంట్స్ అవి తీసుకున్నారు. ఆ అంటే బలమైన ఆహారం ఇంకా ఇలాంటివన్నీ చాలా. కానీ పెద్దగా ఈ నెర్వ్స్ మీద పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. అతని వెయిట్ కూడా అలాగే ఉండిపోయింది.
ఈ స్కార్లెట్ ఫీవర్, డిఫ్తీరియా వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎఫెక్ట్స్, న్యూమోనియా, ఇవన్నీ కూడా దాంట్లో ఏ మార్పు తీసుకురాలేకపోయింది ఆ చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర వాడినప్పుడు. హీ వెయిడ్ 26 lbs ఇన్ అక్టోబర్ 1933. సో అక్టోబర్లో 1933లో 26 lbs వెయిట్ ఉన్నాడు. ఇన్ ఆగస్ట్ 1934 హిజ్ వెయిట్ వాజ్ 35 lbs. అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 10 months అయ్యేటప్పటికి అతని వెయిట్ 35 lbs పెరిగింది, 9 lbs పెరిగింది. అండ్ ఫ్రమ్ బీయింగ్ ఏ షై నెర్వస్ బాయ్ హూ వుడ్ నాట్ లుక్ ఎట్ ఏ stranger, would not play with other children, hiding himself in a corner, never a word out of him, he developed into bright, cheerful, playful soul full of fun and gaiety. అంటే ఈ పిల్లవాడు మామూలుగా అయితే ఎలాంటి వాడట, 1933లో వచ్చేటప్పటికి బాగా సిగ్గుపడే తత్వము, కంగారు పడిపోయే తత్వము, ఎవరన్నా కనుక కొత్త వాళ్ళు వచ్చి చూస్తే ఎవరితో అదర్ చిల్లలతో కూర్చుని ఆడడు, ఏదో ఒక మూల దాక్కుని ఉండేవాడు, ఒక్కళ్ళతో కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటి పిల్లవాడు ఎంత మారాడంటే ఎప్పుడు నవ్వుతూ ఉండేలాగా, అందరితో ఆడుకునేలాగా, ఫుల్ ఫన్, ఆనందిస్తూ ఉండేటువంటి ఆ చీర్ఫుల్ పర్సన్ గా మారిపోయాడు. ఎందుకని చూడండి, ట్రీట్మెంట్ చెప్తున్నారు ఆవిడ. ఫస్ట్ ఏ ఫ్యూ డోసెస్ ఆఫ్ క్యాలికార్బ్ వర్ given for his unresolved right-sided basal pneumonia, and then Betacarb 6 night and morning for some weeks, followed by Betacarb 1m అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఈ పిల్లవాడికి న్యూమోనియాతో కదా వచ్చాడు, ఇప్పుడు క్యాలికార్బ్ ఇచ్చారంట బేస్, అంటే రైట్ సైడ్ న్యూమోనియా, బేసల్ న్యూమోనియా అనే దాన్ని ఫిజికల్స్ బేస్ చేసుకుని, అది తగ్గిన తర్వాత బెటకార్బ్ 6తో స్టార్ట్ చేసి నైట్ మార్నింగ్ కొన్ని వారాలు ఇచ్చి తర్వాత బెటకార్బ్ పొటెన్సీ హైపోటెన్సీ దాకా వెళ్ళారు. దే సజెస్టెడ్ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఫర్ హిమ్ అండ్ an observation center for his peculiar ways. అంటే ఈ పిల్లవాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు కదా, సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని అది ఇది అన్నారు. హోమియోపతి సో వైటలైజ్డ్ హిమ్ అండ్ చేంజ్డ్ హిమ్ దట్ he gained 9 lbs in 10 months, lost his cough and his pneumonic patch and his terrible shyness and fear of strangers. అయితే ఈ పిల్లవాడిలో ఎంత మార్పు తీసుకొచ్చింది హోమియోపతి? వైటాలిటీ ఇంప్రూవ్ చేసింది, ఆ పిల్లవాడిని మార్చింది, వెయిట్ గెయిన్ చేసేలా చేసింది 10 నెలల్లో, ఇంకా దగ్గు తగ్గిపోయింది, ఆ న్యూమోనియాకి సంబంధించిన అది అంతా కన్సల్టేషన్ అవన్నీ పోయినాయి, ఆ విపరీతమైనటువంటి సిగ్గుపట్టము, ఆ భయం, కొత్త వాళ్ళని చూసి అవన్నీ పోయినాయి. ఈజ్ ఇట్ నాట్ వర్త్ వైల్ టు బి ఏ హోమియోపతిక్ సైకాలజిస్ట్? I still see his mother sometimes. They have moved out of the district and he is getting on very well in school, a bright, active child, up to all the usual boyish tricks. అంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు, మదర్ వాళ్ళు వేరే జిల్లాకి వెళ్ళిపోయారు, కానీ ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళడం, మంచిగా వెళ్ళడం, తెలివిగల వాడుగా యాక్టివ్గా ఉండడం, ఆ వయసు పిల్లలు ఏదైతే అల్లరి చేస్తారో అటువంటి అల్లరి చేయటం, అంటే మరీ చైల్డిష్ అలాంటి బిహేవియర్ పోయింది, ఐడియాటిక్ పోయింది అనమాట. I personally have never seen such results in short time as a student or as a house surgeon in the outpatients departments of children's hospitals with the usual tonics such as parish food, strychnine and quinine mixtures, oil and malt and the other unpalatable concoctions. అంటే ఇవి చెప్తున్నారు అంటే తను చదువుకునేటప్పుడు స్టూడెంట్ గా ఉన్నప్పుడు కానీ హౌస్ సర్జన్సీ చేసేటప్పుడు కానీ ఇంత ఫాస్ట్ గా ఈ నిమోనియా ఇంత ఫాస్ట్ గా ఇంత తక్కువ టైంలో తగ్గటం అనేది, రిజల్ట్ రావడం అనేది ఎప్పుడు చూడలేదు, ఏ చిల్డ్రన్ హాస్పిటల్ డిపార్ట్మెంట్స్ లోనూ చూడలేదు. ఇంకా ఆ టానిక్స్ అవి ఇవి వాడతారు కదా మందులు, ఇవి అన్ని ఎన్ని వాడినా అంటే అన్పారటబుల్ కాంకక్షన్స్ అంటే ఏంటంటే రుచి పచ్చి లేనటువంటివి, మందులు, ఇవన్నీ కాంపోనెంట్స్, సమ్ మిక్స్చర్ ఆఫ్ మిక్సింగ్ కాంపోనెంట్స్, వాటి వల్ల తయారు చేసిన మందులు, వీటన్నిటి వల్ల కూడా రాని మార్పు తక్కువ టైంలో మినిమం డోసెస్ తో వచ్చిందని చెప్తున్నారు ఆవిడ. ఏది ఇన్ ద కేసు, నిమోనియా కేసు. ఇఫ్ ఐ హ్యాడ్ ఐ షుడ్ సర్టన్లీ నెవర్ హ్యావ్ ట్రబుల్ టు లెర్న్ అండ్ స్టడీ హోమియోపతి. అలాంటి కనుక చూసి ఉంటే ఇలాగ ఇంతకంటే తక్కువ టైంలో ఈ హోమియోపతిలో మందేసిన దానికంటే తక్కువ టైంలో అంతలా తగ్గిపోయేటువంటి ఆ రిజల్ట్ కనుక ఇప్పుడు చూసుంటే
ఖచ్చితంగా ఈవిడ హోమియోపతి చదవడానికి అయితే వచ్చేది కాదని చెప్తున్నారు నేర్చుకోవడానికి. ఇట్ మీన్స్ మచ్ బర్నింగ్ ఆఫ్ మిడ్ నైట్ ఆయిల్, కాన్సన్ట్రేటెడ్ హార్డ్ వర్క్. అంటే అంత హార్డ్ వర్క్ కాన్సన్ట్రేట్ చేసి అంతలాగా హోమియోపతి నేర్చుకొని ఉండేవాళ్ళు కాదు అంటున్నారు. బట్ ద రిజల్ట్స్ ఆర్ వర్త్ ఇట్. కానీ ఆ మందు వేస్తే ఆ రిజల్ట్స్ అనేవి అంత సక్సెస్ఫుల్ గా వస్తున్నాయి. ఐ ఓన్లీ విష్ దట్ హోమియోపతి వర్ బెటర్ నోన్, that more doctors would get over their prejudice and investigate it. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ, హోమియోపతి అనేది చాలా మంచి సిస్టము, మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని డాక్టర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రిజుడిసెస్ అన్ని మానేసేయాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని, దీని మీద అంటే పరీక్షించడం మానేసి వీళ్ళు దీన్ని ఫాలో అయితే బాగుంటుంది అని ఆవిడ విష్ చెప్పారనమాట. Now for another shy, difficult child and quite different from the Beretta Carp nature. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇలాగే ప్రాబ్లమాటిక్ చైల్డ్, సిగ్గుపడుతూ ఉన్నటువంటి వాడు, క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ బెరటా కార్ప్ నేచర్ ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఈ మధ్య అసలు బెరటా కార్బ్ కేసు చెప్తాను. బెరటా కార్బ్ న్యూమోనియా కలిసి ఉన్నటువంటిది ఒక కేసు వచ్చింది. అయితే ఆ పిల్లవాడు అసలు పూర్తిగా మెంటల్ రిటార్డెడ్, కూర్చోలేడు కూడా, మైల్ స్టోన్స్ అసలు ఏమీ లేవు, నడవడం మాట్లాడటం ఏమీ లేవు, అలా పడుకుని ఉంటాడు బెడ్. లెగ్స్ క్రాస్ గా వేసుకుని కూర్చోబెడితే కుర్చీలో సపోర్ట్ ఉండి గట్టిగా ఉంటే కూర్చునేవాడు, అది కూడా జారిపోతూ ఉండేవాడు కిందకి. అలాంటి వాడికి మాటికి జలుబులు దగ్గులు, మాట్లాడితే సీరియస్ అయిపోతుంది, రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చేసి నీరసం అయిపోతాడు, ఇవన్నీ ఉండే. సరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు వైటాలిటీ చాలా లోగా ఉందని దాన్ని బేస్ చేసుకుని మందు ఏదో వేశాను, కానీ బెటర్ అవ్వలేదు, తగ్గల. మళ్ళీ ఒక 2-3 డోసులు పడిన తర్వాత నెమ్మదిగా కొంచెం బెటర్మెంట్ వచ్చింది. ఏది ఆ కాఫ్ వీటిల్లో బెటర్మెంట్ రాగానే నేనేం చేశానంటే వెంటనే బెటా కార్బో 200 వేసాను. వేస్తే వెంటనే వేసిన 3వ రోజు మళ్ళీ వచ్చింది జ్వరం, జలుబు, దగ్గు. మళ్ళీ ఇంకా మనం వాటర్ డోస్ తో మేనేజ్ చేసినా అవ్వాల, వాటర్ డోస్ కానీ సెకండ్ డోస్ తో జస్టిషియన్ అవన్నీ ఇవన్నీ ఏం వేసినా తగ్గల. మళ్ళీ చచ్చినట్టు యాంటిమ్టాటో వ్యాసిలమో ఈ రెండే పడేవి ఆ పిల్లవాడికి, అది వేస్తే మళ్ళీ తగ్గింది. మళ్ళీ మళ్ళీ కొన్నాళ్ళు మళ్ళీ కొంచెం బెటర్మెంట్ లైట్ గా స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకోసారి బెటగారు వేయాల్సి వచ్చింది. వేసినప్పుడు ఏంటంటే ఈసారి కూడా వెంటనే జ్వరం వచ్చింది, అదే ఇవన్నీ ఫీవర్ ఇవన్నీ వచ్చాయి, కానీ జలుబు ఇవన్నీ అంత సివియర్ గా రాలా. మొదటిసారి వేసినప్పుడు వచ్చినంత సివియర్ గా రాలా. చిత్రం ఏంటంటే రెండోసారి వేసినప్పుడు ఇంకా రెండోసారి బెరటగారు వేసి ఆ తర్వాత ఎక్యూట్ వచ్చింది కదా, దానికి మళ్ళీ మందు వేసిన తర్వాత ఇంకా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. అంటే ఆ పిల్లవాడిని కూర్చోబెడితే సపోర్ట్ తోనే కూర్చునేవాడు, కానీ ఎవరు పట్టుకోకుండా ఎంతసేపు అయినా కూర్చోగలిగేవాడు, కిందకి జారిపోవడం అది ఉండేది కాదు, మనుషుల్ని గుర్తుపడుతూ ఉన్నాడు, నవ్వుతూ ఉండేవాడు, తన పేరు పెట్టి పిలిస్తే తిప్పి చూడటం, ఇలా కొంచెం బెటర్మెంట్ అయింది. అయితే బ్యాడ్ లక్, వాళ్ళ పేరెంట్స్ కి ఎవరో బాంబేలో స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఇస్తారు అంటే ఇది మానేసి అటు వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వాడికి పిట్స్ అవన్నీ వచ్చేసి గందరగోళం అయిపోయింది కేసు అనమాట. అంటే మనం ఇలా కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేసినప్పుడు వెంటనే ఎక్యూట్ వస్తే అది డిస్టర్బ్ అయిపోయిందేమో అనుకోక్కర్లేదు, అండర్లయింగ్ అది పనిచేస్తూనే ఉంటుంది. అది డీప్ యాక్టింగ్ డ్రగ్ కదా వేస్తాం, ఈ ఎక్యూట్ దాని అందరూ అది పనిచేస్తూనే వెళ్ళిపోతుంది. అంటే మనం అక్కడ టిష్యూ సాల్ట్స్ కానీ 6 మదర్ టించర్లు 6x లో ఇచ్చి ఫస్ట్ ట్రై చేసి కుదరదు అంటే మన డోస్ కూడా ఇవ్వచ్చు, అది నేను చెప్పొచ్చింది అనమాట. ఆ ఎక్యూట్ కూడా ఏంటంటే క్రానిక్ డిసీజ్ తాలూకునే ఎక్యూట్ అది కూడా ట్రీట్మెంట్ లో ఒక అంతర్భాగం. అంతకుముందు చాలా సార్లు ఈ దగ్గు జలుబు ఇవన్నీ వచ్చినప్పుడు వారు అలోపతి వాడేసి సప్రెస్ చేసి ఉంటారు కదా, అందుకని కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేయంగానే అది బయటకు వచ్చింది. మళ్ళీ మనము దా దానికి మందు వేస్తే కొంచెం తగ్గింది, మళ్ళీ కాన్స్టిట్యూషన్ వేయాల్సి వచ్చింది, వేస్తే ఈసారి ఆ సివియారిటీ తగ్గింది, అంటే లోపల నుంచి అది క్లియర్ చేసుకుంటూ వస్తుంది. ఈ ఎక్యూట్ కూడా ఏంటంటే అది కూడా ఈ క్యూర్ లో ఒక భాగంగా చేసింది అది విషయం. అంటే మనం బయట కార్పు వేసి 3వ రోజో 4వ రోజో ఏదైనా ఎక్విట్ వచ్చి యాంటీమ్టాట్ 200 వేస్తే అమ్మో ఈ డ్రగ్ పోయిందని మళ్ళీ మన బయట కార్పు వేసేయకూడదని నా ఉద్దేశం. అది దానికోసం ఈ కేసు చెప్పాను. దిస్ ఈజ్ నాట్రమ్ మ్యూర్
ఆర్ కామన్ సాల్ట్. ఈ బెరట కార్బ్ లాగానే సిగ్గుపడుతూ ఈ ప్రాబ్లమాటిక్ చైల్డ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేటువంటి వాడు నేచురల్ ఉన్నటువంటి డ్రగ్ ఇంకొకటి ఉంది, అది నాట్రమూర్ అని చెప్పారు. కామన్ సాల్ట్ నుంచి తయారు చేస్తారు కదా. కామన్ సాల్ట్ ఈజ్ ఇన్ సచ్ జనరల్ యూస్ ఇన్ ఎవ్రీడే లైఫ్ దట్ మెనీ పీపుల్ ఎస్పెషల్లీ డాక్టర్స్ కెనాట్ అండ్ విల్ నాట్ బిలీవ్ దట్ ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ యూస్ ఇన్ ది మైన్యూట్ డోసెస్ వీ గివ్ ఇట్ ఇన్. ఈ కామన్ సాల్ట్ అనేది జనరల్ గా మనం ప్రతిరోజు లైఫ్ లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, చాలా మంది మనం అందరం ఉప్పు లేకుండా అవ్వదు కదా, యూజ్ చేస్తూ ఉంటాం డాక్టర్స్ వీళ్ళ. కానీ వీళ్ళు బిలీవ్ చెయ్యరు ఏంటంటే ఇది గనక మైన్యూట్ డోసెస్ లో ఇస్తే ఇలా పనిచేస్తుంది అనేది. డాక్టర్ బర్నెట్ వాజ్ వెరీ keen on it and went fully into the uses of natramur and wrote a book on the dynamic uses of natramur, as we call it lovingly and shortly. అయితే ఈ బర్నెట్ అనేటువంటి ఆ డాక్టర్ గారు కొంచెం చాలా కీన్ అబ్జర్వేషన్ దాని గురించి చేసి, దాని గురించి ఆ డ్రగ్ యొక్క ఉపయోగాలు దాని మీద ఒక బుక్ రాశారట. చాలా చదవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉండేటువంటి చిన్న బుక్ అన్నమాట. ద నాట్రమూర్ చైల్డ్ ఈజ్ లేట్ లెర్నింగ్ టు వాక్, లేట్ ఇన్ లెర్నింగ్ టు టాక్. నాట్రమూర్ పిల్లవాడు ఎలా ఉంటాడు? లేట్ లెర్నింగ్ టు వాక్, అది నేర్చుకోవడం లేట్, మాట్లాడటం కూడా రావడం అంటే నేర్చుకోవడం లేట్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఏ బాయ్ ఈజ్ 4 years అండ్ ఓల్డర్ బిఫోర్ హీ ఈవెన్ ఓపెన్స్ హిజ్ లిప్స్ టు స్పీక్. అంటే కొంతమంది ఒక్కొక్కసారి 4 years వరకు, 4 years దాటే వరకు, ఆ వయసు వచ్చేదాకా కూడా అసలు ఒక చిన్న మాట కూడా మాట్లాడకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. As far as I know, whenever an anxious mother takes such a dumb child to the children's specialist, she is always told that there is nothing to worry about. He will grow out of it. అంటే ఇటువంటి పిల్లలకి అంటే మాట్లాడటం 4 సంవత్సరాల దాకా మాట అనేది రాకుండా ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్ కనుక భయపడిపోయి కంగారు పడి చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఏం చెప్తారు వాళ్ళు? ఏం కంగారు పడాల్సింది లేదు, నెమ్మదిగా మాటలు అవే వస్తాయని చెప్తారు. He will do so in most cases, but very slowly. But give him natramur or it might be some other remedy. అంటే అలా ఇలాంటి కేసెస్ లో మనం కనుక నాట్రమూర్ అనేది వేస్తే, లేకపోతే ఏది ఇండికేట్ అయితే అదే డ్రగ్ వేస్తే ఏమవుతుందంటే జస్ట్ యాజ్ ద కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ డిమాండ్ ఇట్, అంటే అక్కడ ఉన్నటువంటి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఏ డ్రగ్ ని డిమాండ్ చేస్తాయో, అంటే ఏ డ్రగ్ ని ఇండికేట్ చేస్తాయో అది వేస్తే the child will suddenly find his tongue and begin to chatter as if to the man born. అది ఎంతలా పనిచేస్తుంది అంటే నాట్రమూర్ ఎవరితో మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టని నేర్చుకోకుండా ఉండేవాళ్ళు, అంటే లేట్ లెర్నింగ్ టు టాక్ అన్నాం కదా, అలాంటి వాళ్ళు కూడా సడన్ గా ఒక చాటర్ బాక్స్ అలా గలగలగా మాట్లాడేస్తారు. నాట్రమూర్ ఈజ్ యూజువల్లీ ఏ పేల్ ఏదో ఓపెన్ అయిపోయింది. నాట్రమూర్ ఈజ్ యూజువల్లీ ఏ పేల్ చైల్డ్ విత్ ఏ గ్రీజీ వ్యాక్సీ షైనీ స్కిన్. నాట్రమూర్ పిల్లలు ఎలా ఉంటారండి? మనకి శరీర గుర్తింపులోను కంట్లోను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిల్లవాడు పాలిపోయినట్టుగా ఉంటాడు, ఆయిలీగా ఉంటుంది స్కిన్, వ్యాక్సీ అంటే ఆ స్పార్క్ అనేది ఏమి ఉండదు, స్కిన్ మెరుస్తూ ఉంటుంది. మ్యాసియేటెడ్ చిక్కిపోయి ఉంటారు, వీక్ నీరసంగా ఉంటారు, థిన్ సన్నగా ఉంటారు, ఈట్స్ వెల్ కానీ బాగా తింటప్పటికీ కూడా ఇలా ఉంటారు. ఎట్ డజంట్ పుట్ ఆన్ ఎనీ వెయిట్, ఎంత తిన్నా గానీ వెయిట్ గెయిన్ చేయకుండా ఉంటారు. I knew such a boy, one of several. He wanted to be left alone. If anybody talked to him, he would turn his face to the wall. ఇటువంటి పిల్లవాడు నాకు ఒకరు తెలిసిన వాడు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళలో ఇతను ఒకటి పిల్లవాడు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. ఎవరన్నా తనని మాట్లాడిస్తే ఫేస్ గొడవైపు తిప్పుకుంటూ ఉండేవాడు. He would weep and shed bitter tears when reprimanded or looked at. అయితే ఈ పిల్లవాడు కనుక మనము
బలవంతం చేసామనుకోండి మాట్లాడమని, మందలించినా గానీ ఇంకా వాడికి ఏడ్చేస్తాడు, వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. వాడి వైపు చూసినా గానీ వాడు ఏడ్చేస్తాడు. ద మోర్ హీ వాజ్ సింపథైజ్డ్ విత్ ద మోర్ హీ క్రైడ్. అంటే సింపతి చూపించామనుకోండి, ఎంత ఎక్కువ జాలి చూపిస్తే వాడు అంత మరీ ఏడ్చేస్తాడు, వరుస అయిపోతాడు. అదే కదా నేట్రమోర్ ది కన్సలేషన్ అగ్రవేషన్ అని చెప్తారు. హేటెడ్ బీయింగ్ ఫస్ట్ ఓవర్. అంటే వాడిని ఏదైనా శ్రద్ధగా వాడిని పట్టించుకుందాం, వాడిని బాగా చూసుకుందాం అలా అన్నప్పుడు వీడు ఇంకా అటువంటి వాళ్ళని ద్వేషిస్తాడు. హీ యూజ్ టు గెట్ సో యాంగ్రీ అండ్ బెల్లో అండ్ షీక్ విత్ యాంగర్. అంటే వాడికి పిల్లవాడుకి వాడిని గనక మనము జాగ్రత్తగా చూసి ప్రేమగా దగ్గర తీసుకుని శ్రద్ధ చూపిస్తూ ఉంటే వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, వాళ్ళని ద్వేషిస్తాడు, ఇంకా వాడికి కోపం వచ్చేస్తుంది. పెద్దగా రంకె వేసినట్టుగా అంటే పెద్దగా గర్జించినట్టుగా మాట్లాడతాడు, కోపంతో అరుస్తాడు, ష్రీక్. బ్యాక్వర్డ్ ఇన్ లెర్నింగ్, నేర్చుకోవడంలో వెనకబడిపోయి ఉంటాడు. స్లో ఏ ఫియర్ఫుల్ జున్స్, awkward and clumsy, always letting things drop, always stumbling when walking. ఇంకా ఎలా ఉన్నాడు, ఉమ్, ఈ చాలా స్లోగా ఉన్నాడు. అంటే మందమతిలాగా ఉన్నాడు అనమాట, మొద్దువాడిలాగా. ఏమి వాడికి భయంలోకి వెళ్లకుండా ఉండడం అది ఉందన్నమాట. అయితే ఇంకా భయంగా భయస్థుడు, ప్లస్ ఆక్వర్డ్ అండ్ క్లమ్సీ, అంటే మోటుగా ఉండడం, నడవడంలో కూడా తడబడుతూ నడవడం, ఇవన్నీ ఉన్నాయంట. వాడు ఏదైనా చేత్తో పట్టుకుంటే అవి కింద పడిపోవటం అలా. హీ వాజ్ నియర్లీ 2 బిఫోర్ హీ లెర్న్ టు వాక్. నడవడం నేర్చుకునేటప్పటికే వాడికి 2 సంవత్సరాలు వచ్చేసింది వయసు. అండ్ నియర్లీ 4 బిఫోర్ హీ డెయిన్డ్ టు స్పీక్. అంటే వీడు మాట్లాడడం అనేది మొదలు మొదలు పెట్టేటప్పటికి పూర్తిగా 4 ఇయర్స్. అంటే 2 ఇయర్స్ అప్పుడేమో నడవడం నేర్చుకున్నాడు. 4 సంవత్సరాలు వచ్చే వచ్చేదాకా వచ్చాక కానీ వాడు మాట్లాడడం అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేయలేదు. ఫ్రైటెండ్ ఆఫ్ బర్గ్లర్స్, స్టార్టిల్డ్ ఎట్ నాయిస్ ఆన్ సడన్లీ హియరింగ్ ఎ డోర్ ఓపెన్. సడన్ గా డోర్ ఓపెన్ అయిన సౌండ్ వింటే వాడు ఉలిక్కి పడేవాట ఆ శబ్దానికి. ఇంకా ఏంటి, భయపడిపోయేవాడు. దొంగలు అంటే వాడికి చాలా భయం ఉండేది. క్రేవింగ్ ఫర్ సాల్ట్, క్రేవింగ్ ఫర్ సాల్ట్ బట్ డిడ్ నాట్ లైక్ ఫ్యాట్. అంటే వాడికి ఉప్పు ఎక్కువ తినాలని ఉంటుంది, ఆ ఫ్యాటీ ఫుడ్ అని ఇష్టపడడు. స్కేర్డ్ ఆఫ్ థండర్, మెరుపులు ఉరుములు వాటికి భయం. హిజ్ లిప్స్ ఈజీలీ క్రాక్డ్ అండ్ స్ప్లిట్. వాడి పెదాలన్నీ కూడా క్రాక్ ఇచ్చినట్టు స్ప్లిట్ అయిపోయి ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లోవర్ లిప్. అండ్ వెన్ హీ వాజ్, అది ఆ క్రాక్స్ అవి ఎక్కడ ఉండేవి, లోవర్ లిప్స్ క్రాక్స్ అని చెప్పాం కదా స్ప్లిట్ అయ్యి, అది కింద పెదవు మధ్య భాగంలో అలా ఉండేది ఎక్కువగా, క్రాక్స్ రావడం, స్ప్లిట్ అయిపోవడం. వెన్ హీ వాజ్ 9 years old he developed a terrible divergent strabismus for which the surgeons wished to operate. ఇంకా వాడు 9 years వయసు వచ్చేటప్పటికి అది మెల్లకన్ను అంటారు కదా అలా వచ్చేసి డాక్టర్స్ ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. హీ ఫీల్స్ ది కోల్డ్ అండ్ హీ ఈజ్ నెవర్ ఎట్ హిజ్ బెస్ట్ ఇన్ ది మార్నింగ్స్. అంటే ఎప్పుడు కూడా హీ ఫీల్స్ కోల్డ్, చల్లదనం ఫీల్ అవుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఉదయం పూట వాడికి హ్యాపీగా అనిపించదు. డజంట్ వేక్ అంటిల్ ద డే హ్యాస్ గాట్ వార్మ్డ్ అప్ ఏ బిట్. అంటే ఆ వేడెక్కిపోయినప్పుడే లెగుస్తాడు, అంటే టైము ఎండ వచ్చేప్పటికి. దట్ ఈస్ అంటిల్ ఆఫ్టర్ 10 AM. ఉదయం 10 లోపు లేచేవాడు కాదట. వాట్ ఎ డ్యూన్స్ హీ వాజ్ ఇన్ స్కూల్. అంటే స్కూల్లో కూడా వాడు అంతలాగే ముద్దులాగా ఉండేవాడు, మన్నమతిలాగా ఉండేవాడు అనమాట. నేట్రమూర్ డిడ్ వండర్స్ ఫర్ హిమ్. అతనికి నేట్రమూర్ వేస్తే అసలు వండర్సే చేసిందిట. హిజ్ ఆక్వర్డ్నెస్ మెంటల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్, ఆడడంలోను బిహేవియర్ లో కానీ లెఫ్ట్ హిమ్, వదిలేసినాయి అవి, అంటే అవన్నీ తగ్గిపోయినాయి నేట్రమూర్ వేసిన తర్వాత. హీ బికేమ్ మచ్ బ్రైటర్ ఇన్ స్కూల్, సడన్లీ మేడ్ గ్రేట్ స్ట్రైడ్స్ ఇన్ హిజ్ లెసన్స్ అండ్ ఈవెన్ హిజ్
స్క్వింట్ ఇంప్రూవ్డ్. సరే, ఆపరేషన్ చేద్దాం అనుకున్నటువంటి స్క్వింట్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇంకా గ్రేట్ స్ట్రైడ్స్ అంటే ఈ నడిచే విధానము అంతట్లో కూడా మార్పు వచ్చిందంట. వన్ వండర్స్ if he can only be kept away from the surgeons for another 6 months, whether his eyes might not become straight again. Why not? More wonderful things have happened. Squint, after all, is unequal pulling and straining of the muscles in different directions due to weakness. And when nature is stimulated by the correctly indicated remedy, the vis medicatrix naturae will do the rest. అంటే అంటే ఈ నేట్రమూర్ అనేది ఎంతలా పనిచేసింది అంటే ఈ సర్జన్స్ ని ఇంకొక 6 నెలల పాటు దూరంగా ఉండేలాగా చేసింది. అంటే ఈ ఆపరేషన్ అవసరం లేకుండా చేసింది. ఇంకా చాలా వండర్ఫుల్ ఆశ్చర్యపరిచేటువంటి విషయాలే జరిగినాయి. స్క్వింట్ అనేది ఆఫ్టర్ ఆల్ అంటే స్కింట్ అనేది ఎలా ఫామ్ అయింది నేట్రమూర్లో వాళ్ళకి అంటే అన్ఈక్వల్ మజిల్స్ లో ప్రాబ్లం అనమాట. ఆ వీక్నెస్ వాటి వల్ల డిఫరెంట్ డైరెక్షన్స్ లో. సో మందు వేసేటప్పటికి మనకి హోమియోపతి ఇదే చెప్తున్నారు. ఆ మందు పనిచేయటం ఉండదు కదా, మందు వెళ్ళి ఏం చేస్తుంది, వైటల్ ఫోర్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎక్కడైతే కాజేషన్ ఉందో దాన్ని తీసేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా వైటల్ ఫోర్స్ స్ట్రెంగ్ అయ్యి ఆ జబ్బుని పోగొడుతుంది. అదే జరిగింది ఇక్కడ అని చెప్తారు. స్క్వింట్ ఆఫ్టర్ ఆల్ when nature is stimulated by the correctly indicated remedy, the vis medicatrix nature will do the rest. అంటే మనము కనుక కరెక్ట్ గా ఇండికేట్ అనేటువంటి డ్రగ్ వేస్తే ఆ నేచర్ ఏం చేయాలి అనేది, ఆ హీలింగ్ అనేది ఆ నేచరే చేసేస్తుంది అని చెప్తున్నారు అనమాట. I have seen several boys emaciated, thin dunces at school, almost mentally deficient, make tremendous strides under Natramore, the dynamized common salt. ఇంకా చాలా మంది పిల్లల్ని ఇటువంటి చిక్కిపోయినటువంటి వాళ్ళని ఇలాగా మొద్దులాగా అయిపోయిన వాళ్ళని ఈవిడ మెంటల్ గా డెఫిషియంట్ అంటే మెంటల్ రిటార్డెడ్ వాళ్ళని ఇవన్నీ కూడా ఆవిడ చూసి ఇటువంటి వాళ్ళకి నేట్రమోర్ వేస్తే చాలా బెటర్ అవుతుంది అని అన్నారు. Unfortunately, it means hunting through hundreds of records. Sometimes one doesn't remember the names, only the broad medical facts and the faces. Perhaps if I get some leisure, I shall find some more of these salt cases, which are rather intriguing. ఈవిడ వల్ల కొంచెం టైం ఇస్తే నేను ఇలాంటి కేసెస్ నేట్రమూర్ వల్ల బెటర్ అయినటువంటి కేసెస్ అవి అనేది నేను ఎంక్వైరీ చేసి చెప్పగలుగుతాను. ఎలాగా ఆశ్చర్యపరిచేట్టుగా మనల్ని ఒక మాయ చేసినట్టుగా, ఒక మంత్రం వేసినట్టుగా నేట్రమూర్ ఎలా క్యూర్ చేస్తుందో నేను చెప్పగలుగుతాను అంటున్నారు ఆవిడ. వెన్ యూ కన్సిడర్ దట్ సాల్ట్ ఇన్ ఫిజియోలాజికల్ డోసెస్ మేక్స్ నో చేంజ్ ఇన్ ద చైల్డ్. అంటే ఆ కామన్ సాల్ట్ అని కామన్ సాల్ట్ లా ఇచ్చేస్తే అదేమి పెద్ద మార్పు ఏం కనిపించదు. కానీ బట్ గివ్ ఇట్ ఇన్ ఏ హైపోటెన్సీలో ఇస్తే ఇట్ డజంట్ వర్క్ బిలో ది 6th centesimal స్కేల్. 6Cలో నేట్రమూర్ పనిచేయదు, అందుకే మన అయిపోద్ది అంటారు కదా మాస్టర్ గారు. అండ్ డూస్ బెటర్ ఇన్ ద 30th నుంచి అంటే 30 potency నుంచి పనిచేస్తుంది. ఐ థింక్ ఇట్ బిగిన్స్ టు చేంజ్ దమ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. అది ఫిజికల్ గా మెంటల్ గా కూడా వాళ్ళలో మార్పు వచ్చేలా చేస్తుంది. బట్ అగైన్ రిమెంబర్ ది సాల్ట్ క్యారెక్టరిస్టిక్స్ మస్ట్ బి ప్రెజెంట్. అంటే ఈ మెంటల్ రిటార్డెడ్ వాళ్ళందరిలోనూ నేట్రమూర్ వేసేస్తే సెట్ అవ్వదు, ఈ నేట్రమూర్ ఇండికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళలో వేస్తేనే ఇది పనిచేస్తుంది. యూ మస్ట్ ఇండివిజువలైజ్, కన్సిడర్ ఈచ్ చైల్డ్, ఈచ్ పర్సన్ హూ కమ్స్ టు యూ. అంటే మన దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా కానీ మనము వాళ్ళని జాగ్రత్తగా ట్రీట్మెంట్ అది ఒక కొత్త కేసు కింద ఇండివిజువలైజింగ్ సిమ్టమ్స్ తీసుకుని దాన్ని బట్టి డ్రగ్ సెలెక్ట్ చేసి వేస్తే బెటర్మెంట్ వస్తుంది అని చెప్తారు. ఇక్కడికి క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు